హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎం ఫ్యాక్ట్స్. రీసెంట్లీ బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఈవెంట్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది కదా. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఒక్కసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఒక బంగ్లాదేశీ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ పేరు హాదీ. వీడు హెవీగా మైక్ పట్టుకొని ఇండియాను థ్రెటన్ చేస్తూ ఇండియా నుంచి 7 సిస్టర్స్ అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని లాక్కుంటాం, బంగ్లాదేశ్ లో కలిపేసుకుంటాం అని పెద్ద పెద్ద డైలాగ్స్ వేశాడు. కానీ సీన్ కట్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ డేస్ లో వాడు చనిపోయాడు. ఎవరో అన్నోన్ గన్మెన్ వచ్చి లేపేశారు. ఇదే టైంలో ఇంకొక షాక్. దీపు చంద్రదాస్ అనే ఒక ఇన్నోసెంట్ హిందూని పోలీసులే ఒక మాబ్ కి అప్పగించి క్రూయల్ గా లించింగ్ చేయించారు, అంటే హత్య చేపించారు. ఇంకా జస్ట్ నిన్న మొన్న ఇంకొక పర్సన్, వీడు కూడా 7 సిస్టర్స్ ని లాక్కుంటామన్న వాడే, వీడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఢాకాలో బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ మొత్తం ఏమంటుంది, వావ్ ఇది కన్ఫర్మ్ గా అన్నోన్ గన్మెన్ చేసిన పనే అని, ఇండియా రివెంజ్ తీర్చుకుంటుంది అని మన వాళ్ళు సోషల్ మీడియాలో తెగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ ఫ్రెండ్స్ హోల్డ్ ఆన్, ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీరు చూస్తున్నది పైకి కనిపించే సినిమా మాత్రమే. దీని వెనక ఒక పెద్ద డార్క్ పాలిటిక్స్ ఉంది. ఇది జస్ట్ రివెంజ్ కాదు, ఇది ఒక సర్వైవల్ గేమ్. ఈ టోటల్ క్యావోస్ వెనక ఉన్నది మాత్రం అన్నోన్ గన్మెన్ అయితే కాదు, అది స్వయంగా బంగ్లాదేశీ ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ యూనస్ గాడే అని అనుమానాలున్నాయి. అసలు ఈ యూనస్ గాడికి, ఈ మర్డర్స్ కి అండ్ హిందూస్ మీద జరిగే అటాక్స్ కి లింక్ ఏంటి? ఎలక్షన్స్ ని ఆపడానికి జరుగుతున్న ఈ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇవాళ ఈ వీడియోలో ఇవన్నీ పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టే ముందు ఒకసారి వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఫస్ట్ మనం ఆ హాదీ గాడి గురించి మాట్లాడుకుందాం. వీడు సడన్ గా ఇండియాను ముక్కలు చేస్తామని ఎందుకు అన్నాడు? అసలు బంగ్లాదేశ్ సిచ్యువేషనే బాగోలేదు. ఇంకా వాళ్ళకి ఇండియా మీద అటాక్ చేసే సీన్ ఉందా అంటే అస్సలు లేదు. కానీ వీడి డెత్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. వీడు చనిపోయిన టైమింగ్ అనేది చాలా సస్పిషియస్ గా ఉంది. పబ్లిక్ ఏమనుకుంటున్నారు, ఇండియా ఇంటెలిజెన్స్ వచ్చి లేపేసింది అని. కానీ ఒక్కసారి లాజిక్ గా ఆలోచించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బంగ్లాదేశ్ లో యాంటీ ఇండియా సెంటిమెంట్ ని రెచ్చగొట్టే వాళ్ళు గవర్నమెంట్ కి అవసరం. కానీ వీడు అంటే ఈ హాదీగాడు కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆర్ మేబీ వీడి ఫ్యూచర్ లో యూనస్ గవర్నమెంట్ కంటే పవర్ఫుల్ అవుదామనే ప్లాన్ లో ఉండొచ్చు. సో ఇక్కడ థియరీ ఏంటంటే యూనస్ గవర్నమెంటే వీని లేపేసింది. కానీ ఎందుకు? సింపుల్ లాజిక్. ఒకవేళ ఇండియా మీద బ్లేమ్ వేస్తే బంగ్లాదేశ్ పబ్లిక్ కి ఇండియా మీద కోపం పెరుగుతుంది. చూడండి, ఇండియా మన లీడర్స్ ని చంపేస్తుంది అని చెప్పి పబ్లిక్ ని ఎమోషనల్లీ మ్యానిపులేట్ చేయొచ్చు. సో హాదీని చంపింది అన్నోన్ గన్మెన్ అయితే కాదు. ఇదంతా యూనస్ గడ్ ఆడుతున్న డబుల్ గేమ్. వీడిని చంపి ఆ బ్లేమ్ ని ఇండియా మీద తోసేసి తన పొజిషన్ ని స్ట్రాంగ్ గా చేసుకునే ప్లాన్ ఇది. నెక్స్ట్ మోస్ట్ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్, దీపు చంద్రదాస్. ఫ్రెండ్స్, ఇది జస్ట్ మర్డర్ కాదు, ఇది స్టేట్ స్పాన్సర్డ్ క్రైమ్ లా అనిపిస్తుంది. పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ అక్కడ పోలీసులు ఏం చేశారు? ఒక ఇన్నోసెంట్ హిందూని ఒక వైలెంట్ మాబ్ కి ఇదిగో తీసుకోండి అని అప్పగించేశారు. ఇదంతా ర్యాండమ్ గా జరిగిందా? నో వే. ఒక కంట్రీలో పోలీస్ అలా బిహేవ్ చేస్తున్నారు అంటే పైన గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినట్టే అని అర్థం. యూనస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి హిందూస్ మీద అటాక్స్ అనేవి ఎందుకు పెరిగాయి? దీని వెనుక ఒక డిస్ట్రాక్షన్ స్ట్రాటజీ ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందో, ఎకనామీ పడిపోతుందో, అప్పుడు పబ్లిక్ అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి రిలీజియన్ కార్డు వాడతారు. యూనస్ కి తెలుసు, పబ్లిక్ అనే వాళ్ళు క్వశ్చన్స్ అడగకుండా ఉండాలి అంటే వాళ్ళ మధ్య గొడవలు పెట్టాలి. అందుకే హిందూస్ ని టార్గెట్ చేస్తున్నాడు. దీని వల్ల కంట్రీలో అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ అన్రెస్టే యూనస్ కి కావాల్సిన వెపన్. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్ కి వద్దాం. అసలు యూనస్ కి ఈ గొడవలు, ఈ మర్డర్స్, ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల ఏం లాభం? వై హీస్ డెస్ట్రాయింగ్ హిస్ ఓన్ కంట్రీ పీస్? సింపుల్ ఆన్సర్ అబ్బా, ఎలక్షన్స్. దీనికి ఆన్సర్ బంగ్లాదేశ్ లో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరగాలి. యూనస్ అనేవాడు జస్ట్ ఒక ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్, అంటే తాత్కాలిక ప్రధానమంత్రి. నార్మల్ గా అయితే ఎలక్షన్స్ పెట్టి గెలిచిన వాళ్ళకి పవర్ ఇచ్చేయాలి. కానీ యూనస్ కి పవర్ వదులుకోవడం అనేది ఇష్టం లేదు. ఇంకా ఎలక్షన్స్ జరిగితే తన పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం కూడా లేదు. సో వాట్ ఈస్ ద ప్లాన్? పవర్ లో ఉండాలి అంటే ఎలక్షన్స్ జరగకూడదు. ఎలక్షన్స్ ఎప్పుడు ఆగిపోతాయి? కంట్రీలో సిచ్యువేషన్ అనేది నార్మల్ గా లేనప్పుడే ఎలక్షన్స్ ఆగిపోతాయి. ఇది వీడికి అర్థమైంది. దేశంలో గొడవలు అవుతున్నాయి, హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటున్నారు, బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయి, లీడర్స్ చనిపోతున్నారు. ఇలాంటి టైంలో మేము ఎలక్షన్స్ పెట్టలేము. సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టలేము. సో నేనే ఇంకొన్ని సంవత్సరాలు ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉంటానని చెప్పుకుంటాడు. ఇదే వీడి మాస్టర్ ప్లాన్. సో అర్థమవుతుందా ఫ్రెండ్స్? హీస్ క్రియేటింగ్ ద ప్రాబ్లమ్ టు యాక్ట్ లైక్ హీస్ ద సొల్యూషన్. ఇప్పుడు మనం విక్టిమ్ కార్డు గురించి మాట్లాడుకుందాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? బంగ్లాదేశ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళు ఫింగర్ పాయింట్ చేసేది ఇండియా వైపే. వాళ్ళ దగ్గర ఫ్లడ్ వస్తే ఇండియా నీళ్లు వదిలేసింది అంటారు. వాళ్ళ దగ్గర కరెంట్ పోతే అదాని పవర్ కట్ చేశాడంటారు. ఇప్పుడు ఈ హాదీ గాడు చనిపోతే ఇండియా లేపేసింది అంటున్నారు. ఈ యూనస్ గాడు ఒక క్లాసిక్ బ్లేమ్ గేమ్ ప్లే చేస్తున్నాడు. తన ఫెయిల్యూర్స్ ని కవర్ చేసుకోవడానికి ఇండియాను విలన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. హాదీ లాంటి వాళ్ళని చంపేసి ఆ నింద ఇండియా మీద రుద్దితే బంగ్లాదేశ్ యూత్ లో ఇండియా మీద హేట్రెడ్ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళు యూనస్ ని క్వశ్చన్ చేయడం ఆపేస్తారు, ఇండియాని తిట్టుకుంటూ బిజీగా ఉంటారు. ఇదంతా తన పొజిషన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ఒక జియో పొలిటికల్ డ్రామా. ప్రపంచం ముందు మేము విక్టిమ్స్, ఇండియా మమ్మల్ని బుల్లీ చేస్తుంది అని సింపతి కొట్టేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ రియాలిటీలో అక్కడున్న హిందూస్ ని చంపేస్తుంది, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్లను యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళని కూడా చంపేస్తుంది ఈ యూనస్ గాడి గవర్నమెంటే. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం ఒకసారి ఈ డాట్లన్నీ కనెక్ట్ చేద్దాం. ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది హాదీ డెత్. యూనస్ గాడి కంటే వీడు ఎంతో పవర్ఫుల్ లీడర్ గా మారతాడు అనే భయంతో యూనస్ గాడి వీడిని లేపేసి ఆ బ్లేమ్ అనేది మన ఇండియా మీద వేస్తున్నాడు. ఇంకా రెండవది హిందూ లించింగ్స్.
కంట్రీలో రిలీజియస్ వార్ స్టార్ట్ చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం. మూడవది ఢాకా బ్లాస్ట్, పబ్లిక్ ని భయంలో ఉంచడం. నాలుగవది ద రిజల్ట్, దేశం క్రైసిస్ లో ఉంది, ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టలేము. ఈ యూనస్ గాడు డెస్పరేట్ గా ఉన్నాడు, తన పొజిషన్ పోయేలా ఉంది, అందుకే వాడు వైలెన్స్ ని చూస్ చేసుకున్నాడు. వీళ్ళు చెప్పే అన్నోన్ గన్మెన్ స్టోరీ అంతా ఒక ట్రాష్. ఆ అన్నోన్ గన్మెన్ ఎవరో కాదు, అది ఈ యూనస్ గాడి గవర్నమెంట్ క్రియేట్ చేసిన స్క్రిప్ట్ లో ఒక క్యారెక్టర్ మాత్రమే. పోలీసులు హిందూస్ ని మాబ్ కి అప్పగించారంటే అది క్లియర్ గా స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఏం చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. ఇలా జరగడమే వాళ్ళకి కావాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం బంగ్లాదేశ్ నుండి ఏదైనా న్యూస్ వస్తే ఇండియా రివెంజ్ తీర్చుకుంది అని సంతోషపడిపోకండి. అక్కడ జరుగుతున్నది ఇండియా రివెంజ్ కాదు, అక్కడ యూనస్ గాడు తన కుర్చీ కాపాడుకోవడానికి ఆడుతున్న రాజకీయం, అంటే పాలిటిక్స్. హాదీ చనిపోయినా, దీపు చంద్రదాస్ చనిపోయినా విక్టిమ్స్ అనేది వాళ్ళకు కేవలం నంబర్స్ మాత్రమే. ప్లాన్ క్లియర్ గా ఉంది, డిలే ఎలక్షన్స్, స్టే ఇన్ పవర్. దానికోసం వీడు ఎంత మందినైనా బలిస్తాడు, ఇండియా మీద ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ కరెంట్ బంగ్లాదేశ్ రెజిమ్. వి నీడ్ టు బి స్మార్ట్ ఎనఫ్ టు సీ త్రూ దిస్. మీరేమనుకుంటున్నారు? యూనస్ ఎలక్షన్స్ పెట్టడానికి భయపడుతున్నాడా? ఈ థియరీ మీకు కరెక్ట్ అనిపించిందా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.